చాలా మంది గురుకులకు సంబంధించిన అభ్యర్థులు కూడా అంటూ ఉన్నారు. సో రాజకీయ తర్వాత లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, దాని విషయం మీద కొంతవరకు ఉద్యోగాలు ఇచ్చినట్టు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఎలాంటి రాజకీయ ఉద్దేశాలనే మనకు కూడా తెలియదు. వచ్చిన వాళ్ళకి 4 ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప రాని వారికి మొత్తానికి వచ్చే పరిస్థితి. మల్లేభట్ గారు ఏమన్నారంటే, మేము ఖచ్చితంగా డిసెండింగ్ ఆర్డర్లో నింపుతాము. ఫస్ట్ డిఎల్ నింపుతాము, తర్వాత జేఎల్ నింపుతాము, తర్వాత పీజీటీ నింపుతాము. వచ్చిన అభ్యర్థికి 4-5 ఉద్యోగాలు వస్తున్నాయని గొప్పగా రాసుకునేటువంటి మీడియా మిత్రులందరికీ నేను మీడియా తరపున ప్రత్యేకంగా చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ నోటిఫికేషన్ ఏమని మెన్షన్ చేశారు, వర్టికల్ మెన్షన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అయ్యేసరికి ఆర్జెంటల్ పెట్టారు మాకు. ఇలా మాకు చాలా నష్టపోయాం మేము దీనిలో. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిరసన సెగ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి గట్టిగా తగులుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2023లో విడుదల చేసిన 9210 వివిధ కోణాల్లో ఉన్నటువంటి ఖాళీలను మల్లయ్య భట్టు గారు, ట్రైబ్ కన్వీనర్ మల్లయ్య భట్టు గారు రిలీజ్ చేశారు. అప్పుడు వాస్తవంగా ఒక పేపర్ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్తారు ఏమని, 9210 ఉద్యోగాలను డిసెండింగ్ ఆర్డర్లో ఎంపిక చేస్తామని చెప్పి ట్రైబ్ కన్వీనర్ మల్లయ్య భట్టు గారు చెప్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వాస్తవంగా గురుకులకు సంబంధించిన కోర్టు నిర్ణయం రావడానికే చాలా టైం పట్టింది. వచ్చిన తర్వాత గురుకుల అభ్యర్థుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది. ఎందుకంటే అటు డిఎల్ నుంచి జేఎల్ వరకు, జేఎల్ నుంచి పీజీటీ, తర్వాత టీజీటీ, వాస్తవంగా మీది నుండి కింది దాకా సెలక్షన్ చేసుకుంటూ రావాలి ఉద్యోగాలను. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే కింది నుంచి మీదికి సెలెక్ట్ చేసుకుంటూ పోయేసరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల అభ్యర్థులు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కరీంనగర్లో మనం ఉన్నాం. కరీంనగర్లో ఉన్నటువంటి గురుకులకు సంబంధించిన కొంతమంది అభ్యర్థులతో నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని దీన్ని సర్దుమణిగేలా చేస్తేనే వాస్తవంగా ఈ గురుకులకు సంబంధించినటువంటి అభ్యర్థులతో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సో నేను వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మనోహర్ అండి. మనోహర్. సో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులకు సంబంధించిన అభ్యర్థుల నిరసన నడుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద, అటు ట్రైబ్ కన్వీనర్ మల్లయ్య భట్టు గారి మీద. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఖచ్చితంగా మా గురుకులాలు ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొంచెం కూడా మాకు గందరగోళంగానే ఉన్నది. సో యాక్చువల్గా ఫస్ట్ ఎగ్జామ్స్ పెట్టిండు. ఎగ్జామ్స్ కూడా జిగ్జాగ్గా ఒక రోజుల్లో 2-3 జిల్లాలు తిప్పించండి మమ్మల్ని. ఒక విధంగా చెప్పాలంటే గురుకుల ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా వితిన్ 1 month లో వాళ్ళ రాష్ట్రం మొత్తం చుట్టేసిళ్ళు. మార్నింగ్ ఒక ఆర్డర్, సార్నింగ్ కూడా. ఆ తర్వాత ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ కొన్ని రోజులు కోర్టు స్టే అన్నారు. తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ రాకడం మల్లయ్య భట్ గారు ఏమన్నారంటే, మేము ఖచ్చితంగా డిసెండింగ్ ఆర్డర్ లో నింపుతాము. ఫస్ట్ డిఎల్ నింపుతాము, తర్వాత జేఎల్ నింపుతాము, తర్వాత పీజీటీ నింపి రిమైనింగ్ టీజీటీ నింపుతాము, డౌన్ మెరిట్ లిస్ట్ లో నింపుతామని చెప్పాడు. సో అందరు 2018లో అక్కడ కూడా రీలింగ్ ఫెస్ట్ ఆప్షన్ ఉండేది. బట్ ఇప్పుడు ఏం లేదు. ప్రజెంట్ ఏంటంటే ఎట్ ఏ టైం ఇప్పుడు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలనే మనకు కూడా తెలియదు. సో దానికోసం అంటే రాజకీయ ఉద్దేశం కోసం సార్ డైరెక్ట్ పీజీటీ ఇచ్చాడు. పీజీటీ చాలా మంది గురుకులకు సంబంధించిన అభ్యర్థులు కూడా అంటూ ఉన్నారు. సో రాజకీయ తర్వాత లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, దాని దృశ్యం మీద కొంతవరకు ఉద్యోగాలు ఇచ్చినట్టు చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మేబీ అలాంటి ఉద్దేశం ఉన్నట్టున్నది ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు 9,000 ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. అసలు 9,000 మన డైలీ పేపర్లు ఒకరు 3 నుంచి 4 పోస్టులు వచ్చినాయి అంటున్నారు. సో ఇలా చూసుకుంటే ఏంటంటే దాదాపు 4,000 ఖాళీలు ఏర్పడతాయి. ఈ 4,000 ఖాళీలు మళ్ళా గవర్నమెంట్ మళ్ళీ పోస్ట్ చేసుకుందామని ఆలోచన ఉన్నట్టున్నది. సో బ్యాక్లాగ్ చేసి, సో మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, సో మా ఎన్నో సంవత్సరాలు 10 సంవత్సరాల బట్టి సరిగా నోటిఫికేషన్స్ లేవు మాకు ఉద్యోగులకు. సో డిఎస్సీ అన్నారు, అది కూడా లేదు. ఇప్పుడు గురుకులాలకు వచ్చే వరకు ఇది కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము 1 year బట్టి జాబులు బంద్ చేసి ఫ్యామిలీ చాలా ట్రబుల్ ఫేస్ చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతాం? నేను దాదాపు 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. గురుకులం అన్ని టీచర్ పోస్ట్ 5 years ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ రోజు నాకు మెరిట్ లిస్ట్ ఉంది. స్టేట్ మెరిట్ లో నాకు బిలో 100 ర్యాంక్ ఉన్నది పీజీటీ. అదే లేదు. సో పైనుంచి ఆర్డర్ లో తీసుకుని అంటే కంపల్సరీ ఈ 1:2 పిలిచిన అందరికి 90% జాబ్స్ వస్తాయి. అంతేకాకుండా 1:2 పిలవని వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకరికి 4 పోస్టులు వచ్చినాయి. ఆ 4 పోస్టులో నెక్స్ట్ మెరిట్ 1:1 వెళ్ళిపోతాయి, ఇంకో ఇద్దరు వెళ్ళిపోతారు. సో మీ రిమైనింగ్ 2 members కూడా ఖచ్చితంగా ట్రైబ్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ పెట్టాల్సి ఉంటది. సో కానీ ఇది కావాలని వాళ్ళ యొక్క రాజకీయ ఉద్దేశంతోనే ఈ రోజు మా నిరుద్యోగుల యొక్క జీవితాలను మా యొక్క ఫ్యామిలీస్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. సో తెలంగాణ వచ్చేదాకా ఓ ప్రాబ్లం, వచ్చినాక 10 ఏళ్ళు మాకు అదో ప్రాబ్లం, ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం. లేదు, మా అంత గాడిగా వచ్చింది. ఎక్కడ పోయినా మా జీవితాలు ఇంతే ఉన్నట్టున్నాయి, మా మారేటట్లేదు. సో
ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా రిలింక్వెస్ట్ ఆప్షన్ ఇవ్వాల్సిందే, డౌన్ మెరిట్ లిస్ట్ పెట్టాల్సిందే, ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా అన్ని పోస్టులు నింపాల్సిందే. సో మాకు ముందే ఒకవేళ జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇచ్చుంటే మాకంటే ఒక క్లారిటీ వచ్చేది. ఈ రోజు నువ్వు ఎక్కడ నింపినావు, ఎవరికి వచ్చి ఎవరికి ఎలాంటి క్లారిటీ లేదు. సో ఎక్కడ పిలిచిలు, ఈవెన్ డెమో తీసుకున్నారు, ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, దాంట్లో కూడా ఎలాంటి క్లారిటీ, డెమోస్ కూడా ఈవెన్ అవి రికార్డ్ చేయలేదు. జేలో అంటే ప్రతి ఇంటర్వ్యూస్ డెమోస్ రికార్డ్ చేస్తారు, ఇక్కడ ఎక్కడ రికార్డ్ చేసినట్టు కూడా లేదు. సో ప్రభుత్వం మేము అడిగేది ఏంటంటే కంపల్సరీ మాకు ఒక స్పష్టత ఇవ్వాలి, దాంతోపాటు ఒక క్లారిటీ ఇచ్చేస్తూ అందరికీ ఎలాంటి బ్యాక్ లేకుండా అందరికీ ఉద్యోగాలు అని కోరుతున్నాం మేము. సో మీరు చెప్పారు సార్, గురుకులకు సంబంధించిన అభ్యర్థులు నిరసన సెగ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? అవునండి, నిజంగా ఇది మనము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నాము. నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎక్కడెక్కడో హాస్టల్లో ఉండుకుంటూ ఫీజు పే చేసుకుంటూ కష్టాలు బారి పడుతూ అప్పుల పాలవుతూ కూడా ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి దూరంగా వండుకుంటూ కూడా చాలా కష్టంగా వచ్చిన నోటిఫికేషన్ అన్నా యూటిలైజ్ చేసుకుందామని చెప్పి ప్రయత్నంతో చాలా కష్టాలకు నష్టాలకు ఓర్చి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో వచ్చిన అభ్యర్థికి 4-5 ఉద్యోగాలు వస్తున్నాయని గొప్పగా రాసుకునేటువంటి మీడియా మిత్రులందరికీ నేను మీడియా తరపున ప్రత్యేకంగా చెప్పాల్సిందని అనుకున్నది ఏంటంటే, ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో ఓపెన్ లిస్ట్లో మొదటగా అనౌన్స్మెంట్ చేసి ఈ క్యాండిడేటు ఏ రోస్టర్ కేటగిరీకి చెందినవాడు, ఏ రోస్టర్ కేటగిరీకి ఎన్ని పాయింట్లకు వస్తే, ఎన్ని మార్కులకు వస్తే ఇతనికి ఉద్యోగం వస్తుంది అనేటువంటి దాన్ని మనకు పారదర్శకంగా వెల్లడిస్తే ప్రతి ఒక్కరికి అనుమానం లేకుండా ఉంటుంది. నేను 2017లో నిరుద్యోగ అభ్యర్థిగా గురుకుల ప్రిన్సిపాల్ ఎగ్జామ్ కోసము అపియర్ అయిన క్యాండిడేట్ను 2017లో నోటిఫికేషన్ వస్తే 18లో ఎగ్జామ్ రాశాను, ప్రిలిమ్స్ 19లో మెయిన్స్ రాశాం, 20లో రిజల్ట్ వచ్చింది, 21లో కొందరికి అపాయింట్మెంట్ కూడా వచ్చింది. దానిలో అన్యాయంగా ఏమైంది అని అంటే, మొదటిసారిగా ఎవరైతే ప్రిలిమ్స్గా అపియర్ అయ్యారో వాళ్ళనందరిలో కొందరిని మెయిన్స్కి సెలెక్ట్ చేశారు. ఆ మెయిన్స్కి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే అపియర్ అయ్యారో వాళ్ళ రిజల్టు 1:2 ప్రాతిపదికగా రిజల్ట్ ఇవ్వాల్సింది ఉండగా అపేర్ అయిన వాళ్ళు క్వాలిఫైడ్ మెంబర్స్ అని 188 మెంబర్స్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్న నేను అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇన్ టైంలో ప్రోగ్రామ్డ్గా ఇచ్చిన టైంలో మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ మెరిట్ రెండింటిని ప్రతిపాదికగా తీసుకొని ఎవరినైతే సెలక్షన్ లిస్ట్లో ఉండాలో వాళ్ళని పక్కకు పెట్టేసి టీఎస్పీఎస్సీ అన్యాయంగా ఏం చేసిందంటే ఫస్ట్ లిస్ట్లో పెట్టినటువంటి అభ్యర్థుల లిస్టును పక్కకు జరిపేసి మళ్ళీ లేటుగా సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్లు ఏవైతే మ్యానిపులేట్ చేసి ఉండవచ్చు, లేదా గత కాలంలో ప్రవీణ్ అనేటువంటి అభ్యర్థి ఎవరైతే ఈ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ నిందితుడు అతడే మా యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో కూడా ఉన్నాడు. అతనే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మెయిన్ క్యాండిడేట్గా ఉన్నాడు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్లందరినీ పక్కకు పెట్టేసి సెకండ్ లిస్ట్లో అన్యాయంగా లేట్గా సబ్మిట్ చేసిన వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కొన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఇంకా 100 పైచీలకు పోస్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అపాయింట్మెంట్ ఇవ్వకుండా. సో మేము నిరుద్యోగ అభ్యర్థుల తరపున ఎగ్జామ్ ఎవరైతే అపేర్ అయ్యారో వాళ్ళందరి తరపున ఒకటే ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, ఉన్న నోటిఫికేషన్ ప్రకారం ప్రతి ఒక్క పోస్ట్ను ఫుల్ఫిల్ చేయాలి. రిలిక్వెష్మెంట్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది అభ్యర్థులు రిలిక్వెష్మెంట్కు రావట్లేదు. అట్లా రాకపోవడం వల్ల ఉద్యోగం వచ్చిన వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, రాని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు కూడా బాగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో దాన్ని గుర్తులో ఉంచుకొని వాళ్ళు కూడా నిరుద్యోగ అభ్యర్థులుగా ఉండి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకొక నిరుద్యోగ అభ్యర్థి విషయంలో అన్యాయంగా ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి కాదు. నేను గవర్నమెంట్ను కోరుకునేది ఏంటంటే, ఏదైతే నోటిఫైడ్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఫిలప్ చేయాలి. రిలిక్వెష్మెంట్ లేకుండా ముందుకు పోవడం అనేది సరైన పద్ధతి కాదు. జీవో 39 అనేది ఖచ్చితంగా అమలు పరచాలని నేను కోరుకుంటున్నాను. జీవో 39 ప్రకారము ఒకవేళ మనము ఉన్న పోస్టులన్నీ ఫుల్ఫిల్ చేయాలనుకుంటే రోస్టర్ పాయింట్లో
ఎవరైనా క్యాండిడేట్ లేని పక్షంలో లేదా మహిళా అభ్యర్థి ప్లేస్లో అక్కడ క్యాండిడేట్ లేని సమక్షంలో తర్వాత రోస్టర్లో ఉన్న క్యాండిడేట్కి లేదా తర్వాత మెరిట్లో ఉండే క్యాండిడేట్కి ఆ పోస్ట్ని ఇచ్చి న్యాయం జరపాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా గురుకులాల్లో మాకు అన్యాయం జరిగింది. మాకు ఎట్లా జరిగింది? ఫస్ట్ నోటిఫికేషన్ ఏమని మెన్షన్ చేశారు, వర్టికల్ మెన్షన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అయ్యేసరికి ఆర్జెంటల్ పెట్టిరు మాకు. ఇలా మాకు చాలా నష్టపోయాం మేము దీనిలో. ఇది చాలా మందికి లేడీస్ కి 1 దాకా పోయినా కానీ ఎవ్వరికి జాబ్స్ రాలేదు మాకు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతావు? నేను 3-4 years నుంచి ప్రిపేర్ అవుతాను. పోయినసారి గురుకులాలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్ ప్రిపేర్ అయినా, అప్పుడు మిస్ అయింది. ఇది రెండోసారి నాకు. సో డిసెండింగ్ ఆర్డర్ లో ప్రభుత్వం పైనుంచి కిందికి నింపుకుంటూ వస్తే మాకు మళ్ళీ అవకాశం ఉంటుంది ఇప్పుడు రావడానికి. నాకు 1 దాకా పోయి మళ్ళీ వచ్చిన, నేను ఇప్పుడు రాలేదు. నాకు ఈ ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 2017 గురుకుల నోటిఫికేషన్లో మేమందరము ఆశావాహ అభ్యర్థులము. 2017 నోటిఫికేషన్లో మేమందరము ప్రథమ లిస్టులో ఉన్న తర్వాత ఈ లిస్టును తీసేసి సెకండ్ లిస్టులో వచ్చినటువంటి వారిని ఎలాంటి విద్యార్హత ధృవీకరణ పత్రాలు సరైనటువంటి సందర్భంలో అలాంటి వారిని సెలెక్ట్గా చేసి ప్రథమ లిస్టులో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ తొలగించడం జరిగింది. దీని గురించి మేము హైకోర్టు అప్రోచ్ అయినా కానీ హైకోర్టు వీరికి సరైన న్యాయం చేయండి అని ఇచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి భేషాలు లేకుండా మమ్మల్ని అన్యాయంగా తీసేయడం జరిగింది. 2015 నుంచి 2025 వరకు మేము చాలా కష్టనష్టాలకు పడుతున్నాము. చాలామంది మా దాంట్లో పెళ్ళిళ్ళు జరగకుండా పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలా తీరని అన్యాయము. 2015 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి కార్యాచరణ దాల్చలేదు. చాలామంది ఇందులో ఏజ్ బారైపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కొద్దిమంది అయితే వారికి వయసు అర్హత కూడా లేకుండా అయిపోయాది. దయచేసి ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వము దీనిపైన ఖచ్చితంగా ఒక మంచి కార్యాచరణ ప్రకటించేసి మాకు ఏవైతే అన్యాయం జరిగిందో ప్రథమ లిస్టులో ఉన్నటువంటి వారందరినీ కూడా మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేయాలని ఈ 2017 ప్రిన్సిపల్ అభ్యర్థుల తరపున మేము సవినయపూర్వకంగా కోరుచూ ఉన్నాం. I have been preparing for this PGT for a long time. Actually, this is the first opportunity for me to write an exam after my B.Ed. And fortunately, I was selected in PGT and JL in 1:2. But there was actually people who were assigned with the job of the certificate verification. They are not at all aware about the eligibility criteria. Most of the people who have done their one of my friend Praveen, he has completed his B.Ed from Kurukshetra. Actually, it's a UGC recognized university, NAC accredited, but they just set it aside and they don't have any awareness about this. I feel that they should be given certain training to do that one. And there is no transparency actually regarding the declaration of the results also. So yes, I feel that I am not satisfied actually how this whole process has gone through. So reconsideration should be done by the government over all this process actually, and people who did not get the opportunity, they should be given another opportunity to prove themselves. And this relinquish option, this is the most important one. The government should have already yes, it should have been made compulsory, but most of the people are facing injustice because of this. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులకు సంబంధించిన అభ్యర్థుల డిమాండ్ ఏంటంటే వీళ్ళ ఎంపికను డిసెండింగ్ ఆర్డర్లో తీసుకొని ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఉద్యోగాలకు తీసుకుంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే పరిస్థితి ఉంది. లేకపోతే ఈ నిరసన అనేది తీవ్రంగా పెద్దగా పరిస్థితులు కూడా చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పోరాడి తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంటికి ఒక ఉద్యోగం అనుకున్నాం. తర్వాత ఒకే పార్టీ 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకు కూడా ఒక తప్పుడు ఆలోచన వస్తూ ఉంది ప్రభుత్వం మీద. ఎందుకంటే ఎన్నికల దృష్ట్యా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నామమాత్రంగా ఈ గురుకులకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జరిపినట్టుగా వీళ్ళు భావిస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు దీని మీద సరైన పద్ధతిలో దీన్ని చూసి దీన్ని పర్యవేక్షించి డిసెండింగ్ ఆర్డర్లో వీళ్ళందరికీ నిజంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా చూస్తే ఆ 9,210 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫుల్ఫిల్ చేస్తే ఈ నిరసన తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.